ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. శ్రీవారిని చూడడానికి ఏడు కొండలెక్కే అదృష్టం నాకు కలిగింది. శ్రీవారి దర్శనం ఒక్క క్షణకాలమైనా చక్కగా దర్శనం అయింది. చాలా మంచి అనుభవం మీతో ముచ్చటించుకుంటాను. చిన్నగా లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసేసుకోరు. కొండపైన స్టార్టింగ్లోనే మన మనసుకి ఏ శాంతి దొరుకుతుందో కొండెక్కిన మొత్తం అదే శాంతి మనకు దొరుకుతుంది. ఆ పచ్చ కర్పూరం, ఆ సుగంధం ఆ కొండపైన మొత్తము ఉంటుంది. ఆ కొండపైన వెళ్ళినప్పుడు మనకి మొత్తం పచ్చ కర్పూరం వాసన, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. శ్రీవారి నుదుటి మీద దిద్దుతారు పచ్చ కర్పూరం, కానీ కొండ మొత్తము అదే వాసనతోనే ఉంటుంది. మంచి పువ్వుల వాసన, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చుట్టూ పువ్వుల చెట్లు కనిపించవు, కానీ ఆ సుగంధము మర్చిపోలేము. మనసుని కోపం వచ్చిన ఆ సుగంధంతో మనసు ఆ క్షణంకి శాంతి దొరికిపోతుంది. శ్రీవారి దగ్గరే మొత్తం రష్గా కనిపించింది. కొండపై మొత్తం కొండ దిగే మొత్తం ఖాళీ అనిపించింది. ఎక్కడ జనాలు ఏం లేరా? లక్షల లక్షల మనుషులు ఏంటి కనిపించరా అనిపించింది. చూస్తున్నారు కదా, భోజనాల గది దగ్గర అన్నప్రసాదం ఎంత ఖాళీగా ఉంది. ఆఫీషియల్కి వెళ్ళి తినేసి వచ్చేస్తే అయిపోతుంది. అసలు రష్ అంతే అనిపించదు. ఇక్కడ ప్రసాదం నేను అనుకున్నాను, ఇంత లక్షలాది భక్తుల దగ్గర మనకి భోజనం దగ్గర లైన్ కట్టాలా ఏంటని కాసేపు అనుకున్నాను. అసలు లైన్ కట్టే అవసరమే లేదు, పూర్తిగా ఖాళీ. మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ వరకు భోజనాలే ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా భోజనం లేదు అని మీకు అది ఉండదు, టెన్షన్ పడే అవసరమే లేదు. చక్కగా భోజనం టేస్టీగా ఉంటుంది, నిజంగా అమృతంలాగా ఉంటుంది. సాంబార్ ఇష్టపడే వాళ్ళు మాత్రం చక్కగా సాంబార్తో తింటారు. అయితే కోనేరులో మేము స్నానం చేయలేకపోయాము, ఎందుకంటే నేను వెళ్ళడం మాకు ఐడియా అంతగా లేకుండా అయిపోయింది. కొంచెం మేము అనుకుంది ఒకటి, అక్కడ ఒకటి అయింది కాబట్టి కోనేరులో మాకు స్నానం జరగలేదు. కానీ నెక్స్ట్ సారి మాత్రం వెళ్ళే అవకాశం ఆ భగవంతుడు ఇవ్వాలి. కానీ కోనేరులో స్నానం, ఇంకా చాలా విషయాలు విడిచిపెట్టాం, చాలా దగ్గరికి వెళ్ళలేదు. అవన్నీ చూడాలని ఒక చిన్న కోరిక, అది నెరవేరుతుంది ఎప్పుడో తెలియదు. చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాను. అప్పుడు నా కళ్ళలో అది రెండో వైకుంఠం అని అది ఉండిపోయింది. అంత అందం నేను చూశాను ఆ కొండపైన. అది ఈరోజు కూడా నా మైండ్లోనే అదే ఉండిపోయింది. అందము ఎక్కడో ఉన్నాము అని మనకు అనిపిస్తుంది కొండపైకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు జనాలు రద్దీ ఎక్కువైపోయి రూములు ఇవి ఎక్కువగా కట్టి కొంచెం ప్లేస్ తక్కువగా అనిపించింది, కానీ మాత్రము సాఫ్ సుథరాకి ఏం కొరత లేదు, శాంతికి ఏమి కొరత లేదు. నిజంగా అంత ప్రశాంతంగా లక్షల లక్షల మనుషులు ఉంటారు కాబట్టి ఏంటి అవుతుంది ఏంటని మీరు టెన్షన్ అవసరం లేదు. శ్రీవారి దర్శనమే దగ్గరే మనకి రష్ కనిపిస్తుంది, కానీ బాకీ చోట్ల మాత్రం ఇలా నార్మల్గా అనిపిస్తుంది. ప్రతి దేవాలయంలోనే ఎలా మనుషులు ఉంటారో అలా, అంటే అలా కట్టున్నారు ఈ దేవాలయం దగ్గర. లడ్డూ దగ్గర చూస్తున్నారు కదా, పైన చుట్టుపక్కల లడ్డూ పెట్టున్నారు కౌంటర్లు. ఒక్క పర్చీ మీద, ఒక టికెట్ మీద 2 లడ్డూలు ఫ్రీ. మనకి ఎన్ని లడ్డూలు కొనుక్కొని తీసుకోవాలందో అన్నీ దొరుకుతాయి. అక్కడ కొండపైన ఎక్కువ వీడియో తీయాలని మనసులోనికే రాలేదు. ఆ శాంతిలోన అందులోనే ఉండిపోయి బాగా తక్కువగా తీశాను, కానీ నాకు జరిగే అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను. రిటర్న్ అయిపోతాను, బస్సులో కూర్చో అన్నాను. ఆ కొండపైన ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క ఆనందం, ఒక సంతోషం. అందరూ గోవింద నామాలు జపిస్తుంటే ఆహా, మనసుకి ఎంత శాంతి దొరికిందో. ఆ సుగంధమైన శాంతి అయింది. మాకు ఆ రోజు నైట్కి రూమ్ దొరికింది, కానీ మా కాళ్ళు నొప్పులు అయిపోయి మేము రూమ్లోకి వెళ్ళలేకపోయాం. అసలు నడిచే ఓపిక లేక ఆ కొండపైనే పడుకోవాలని అనేసుకున్నాం, గట్టిగా అనేసుకున్నాము. ప్లేస్ లేదు, అస్సలు అడ్జస్ట్ అవ్వలేము, కానీ పడుకోవాలని ఒకటి ఇది అయిపోయింది. ఇలా 12 అయిపోయింది. ఆ కొండపైన దైవ దర్శనం అయింది. రిటర్న్ ఇది అయినప్పుడు వెళ్ళడానికి రూమ్కి వెళ్ళడానికి ఎవరికాడ ఓపిక లేకపోయి కొండపైన ఉండిపోయిన తర్వాత చలికాలంలో జనవరి నెలలో ఎలా చలి ఉంటుందో
ఎండాకాలంలోన నైట్కి కొండపైన అంత చలి, ఎముకలు గడ్డ కట్టే చలి అంటే ఆలోచించండి. గడగడ గడగడ మేము మునిగిపోయాము. ఏంటి ఇంత చలి ఉంటుందా, చల్లగాలి అయితే వస్తుంది, అది సరే అనుకోని రాత్రి పెరుగుతున్న టైం అవుతుంటే మంచునాటి చలి తట్టుకోలేకపోయాము. కానీ మీకు రూమ్ దొరకకపోతే బెడ్షీట్లు దుప్పట్లు ఉంటే చాలు, చక్కగా కొండపైన మంచిగా పడుకొని ఉంటే 3:30 గంటలప్పుడు దేవుడికి ఆ పిలుపు, మార్నింగ్ సుప్రభాత సేవ, కౌశల్య సుప్రధ రామ పూర్వ సంధ్యా ప్రవర్తకి, అది మన ఇంట్లోనే ఆ పాట వింటేనే మనసుకి అనిపిస్తుంది. కొండపైన మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో అవన్నీ వింటుంటే ఎలా అనిపిస్తుంది, నిద్ర పక్కన పెట్టేసి అవన్నీ ఆలకిస్తూ కూర్చొని పడిపోయాం. సుప్రభాతంది పండితులు పూజారులు వెళ్ళి పువ్వులు తేవడం, పువ్వులు తీసుకువెళ్ళడం ఎలా చేస్తున్నారో తెలియదు. భక్తులు రాత్రి మొత్తం ఇదవుతారు, ఎప్పుడు ఆపుతారో తెలియదు. మన ఇంట్లో పూజ గది సఫాయి చేయడానికి కోసమే మనకి 2 గంటలు పడుతుంది. అలాంటిది కొండపైన దేవుడిని గర్భగుడిలో శ్రీవారిని అభిషేకం ఎలా చేస్తున్నారు, ఆ బుట్ట అలంకారం ఎలా చేస్తున్నారు ఈ టైంలోన, నాకైతే ఒక్క నిమిషం ఆశ్చర్యం అనిపింది. ఇంత లక్షలాది భక్తులు ఎనీ టైం భక్తులతో నిండి ఉంటుంది. దొరికేదే కొంచెం సమయం. ఎలా శ్రీవారిని అలంకరిస్తున్నారు, ఎలా బొట్టు పెడతారు, ఎంత టైం వాళ్ళకి అవుతుంది, నాకేం అర్థం అవ్వలేదు. క్షణంలో పాటు అలాగ ఆశ్చర్యంలోనే అయిపోయాను. జనాలు వస్తూనే ఉన్నారు, భక్తులు వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఏ టైంలో ఆపుతారో తెలియదు. నైవేద్య సేవ ఎలా అవుతుందో, ఆరతి ఎలా అవుతుందో, అంటే మనము మొబైల్లో వింటాము ఈ టైంలో ఈ సేవ జరుగుతుంది అని కాదు. నేను లైవ్లో నా బ్రహ్మముహూర్తంలో లేచి శ్రీవారిని ఆ సుప్రభాత సేవ ఇవన్నీ వింటుంటే జనాలు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎలా చేస్తున్నారో ఆ పూజారులకు నిజంగా నమస్కరించాలనిపిస్తుంది. ఎవరికి కూడా ఆపేదే లేదు, చక్కగా దర్శనం జరిపిస్తారు. ఇంత లక్షలాదిని క్షణపాటేని చూడడానికి అవుతుంది. ఎందుకంటే ఇంత లక్షల రద్దీలోనే ఎవరు టైం అవ్వదు కదా, వాళ్ళకి కూడా తీయలేరు, అవ్వదు, దర్శనం జరగటం లేదు, చూడలేకపోతున్నామని కాదు, ఆ రెప్ప మూసినంతసేపు ఆ దేవుడు చూస్తే చాలు మనకు అనిపిస్తుంది. చూసేసాం కదా అది. కానీ అక్కడ పూజారులు నిజంగా శ్రీవారిని ఎలా అలంకరిస్తున్నారో అది నా క్షణకాలం ఆలోచనలో పడిపోయింది. ఎందుకంటే అంత పెద్ద దేవుడికి అలంకరణలు తోడము ఎన్నో పనులు ఉంటాయి. పూజారులదంటే చిన్న పని ఉండదు, ఎంతో పని ఉంటుంది. ఆ పనుల్లో ఎలా చేస్తున్నారు అది నాకైతే అర్థం అవ్వలేదు. వాళ్ళకి తెలాలి, ఆ భగవంతుడికి తెలాలి అని అనిపించింది. ఇంకొక విషయం, కొండపైన చలైన చక్కగా నిద్ర, ఆ క్షణం ఎంత నిద్ర మంచిగా పట్టిందంటే మన ఇంట్లోన మా బిస్తర మీదంక అంత చక్కగా నిద్ర పట్టదు. ఎంత చక్కగా దైవ దర్శనమైంది. భోజనం అక్కడ చేసి కొండపైన నిద్రించి బ్రహ్మముహూర్తంలో లేచి సుప్రభాత సేవ చక్కగా విని మంచిగా చూసి చెవులకి మనసుకి ఎంత శాంతి దొరికిందంటే వీడియో తీయడానికి నాకు అనిపించలేదు. ఆ వీడియో మాత్రం అంతే నా బ్రెయిన్లో అది ఫిక్స్ అయిపోయింది. ఆ అనుభవం చెప్పలేము. నిజంగా మీరు కూడా ఒక్కసారి కొండపై వెళ్ళండి, చాలా బాగుంటుంది. శ్రీవారి దర్శనం చక్కగా జరుగుతుంది. ఎన్నో డబ్బులు అయిపోతాయి. మనం మిడిల్ క్లాస్ ఎక్కడికి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తాము. చాలా డబ్బులు అయిపోతాయి, 30-40 వేలు ఎక్కడ అవుతుంది, ఆ వదిలే ఉన్నాయి అనుకుని ఊరుకొని పడిపోతారు కదా. అసలు ఏం డబ్బులు అవ్వు. ఒక 2,000 పట్టుకొని చక్కగా ట్రైన్ టికెట్ తీసుకొని కొండపై వెళ్ళండి. ఫ్రీ టికెట్ దొరుకుతుంది శ్రీవారిని చూడడానికి కోసం. ఆ టికెట్ అయిపోయిందనుకో చాలు, మార్నింగ్ 4 గంటలకి వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గర నిల్చోవాలి. 5 గంటలకు ఓపెన్ చేస్తారు. ఫటాఫట్ టికెట్లు అక్కడంక లక్షలాది మంది క్యూ కడతారు, కానీ అంత భీడ్ అనిపించదు, ఫటాఫట్ టికెట్ ఇచ్చేస్తారు. అయితే
ఆ రోజు టికెట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ రోజు కూడా మీకు అక్కడే ముందు అయిపోతుంది. నైట్కి ఎప్పుడో ఒకసారి అవుతుంది. కానీ ఇలా లేట్ అయింది మీరు టెన్షన్ అవసరమే లేదు. చక్కగా కోనేరులో స్నానం చేసి అన్నీ అక్కడ చుట్టూ ఉన్ని చూసుకొని దర్శించుకొని మనసు ప్రశాంతంగా మళ్ళీ శ్రీవారిని చూడడానికి వెళ్ళొచ్చు. టికెట్ లేట్ అయింది, ఒకరోజు ఉండడం అవుతుంది, మీకు అదృష్టం అనుకోవాలి. ఒకరోజు ఉంటున్నారంటే అది మీ అదృష్టము. కొండపైన ఒకరోజు మీరు నిద్రిస్తున్నారు. ఇంకేం కావాలి? టెన్షన్ అవసరమే లేదు, హడావిడి అస్సలు అవసరం లేదు. చక్కగా దర్శనం జరుగుతుంది. ఫ్రీ టికెట్లు దొరుకుతాయి, ఫ్రీగా భోజనం దొరుకుతుంది, ఫ్రీ సత్రాలు ఉన్నాయి. సాఫ్ సుత్రాగా ఎనీ టైం నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. కొండపైన మనకి ఎన్నో డబ్బులు అయిపోతాయని టెన్షన్ అవసరం లేదు. మీకు అయినా కూడా మీకు అవేమీ తెలియదు అంటే చక్కగా కొండపైన బెడ్షీటు ఒక దుప్పటి ఉంటే చాలు, కొండపైన చక్కగా పడుకోవచ్చు. అదొక అదృష్టమే మీరు అనుకోవాలి. ఇంత ఉంది మేము కొండపైన ఎలా పడుకుంటామో, ఎంత ఉన్నా కాదు ఆ దేవుడి సన్నిధిలో ఆ కొండపైన ఆ క్షణం ఆ నిద్ర ఉన్నది. మీరు తెలుసో తెలియకో తప్పులు పొరపాట్లు ప్రతి ఒక్క మనిషితో జరుగుతుంది. అవన్నీ ఇదైపోయి ఒక మనశ్శాంతి అమ్మ కడుపు నుంచి మళ్ళీ పుట్టినట్టుగా మీకు ఆ మార్నింగ్ మీకు అనిపిస్తుంది. ఆ శాంతి వేరేలా ఉంటుంది. అందుకే డబ్బులు వేలకు వేల అవసరమే లేదు. మీరు సింగిల్గా వెళ్ళాలంటే ఒక 2,000 రూపాయలు టికెట్ తీసి మీ చేతిలో పెట్టుకోండి. ఫ్రీగా భోజనాలు అన్నీ దొరుకుతాయి. టెన్షన్ అవసరమే లేదు. మనం మిడిల్ క్లాస్ వెళ్ళలేము, శ్రీవారిని చూడలేము, దేవుడు పిలిస్తే వెళ్తాము అనుకొని అంటారు కదా. దేవుడు మీలో మీకు భక్తి ఉండాలి, మేము చూడాలని మీ మనసులో ఉండాలి. శ్రీవారు మీ మనసులో ఉంటే ఎలా అయినా పిలుచుకుంటారు. అయ్యో మాకు డబ్బులు లేవు ఎలా వెళ్తాము, వెంకయ్య స్వామి పెళ్ళలేదు అని అనుకోకొద్దండి. మీ మనసులో నేను వెళ్తాను, వెళ్ళాలని నాకుంది, శ్రీవారు మిమ్మల్ని ఎలాగైనా పిలుచుకుంటారు, ఏదో విధంగా పిలుచుకుంటారు. అందుకోసమే మీకు వెళ్ళాలని మీ మనసులోన సంకల్పం గట్టిగా ఉండాలి అంతే. డబ్బులు ఎక్కువగా అవ్వవు, 10-20 వేలు అస్సలు అవ్వదు. టికెట్ తీసి 2,000 పట్టుకుంటే చాలు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు చక్కగా దైవ దర్శనం చేసుకొని రిటర్న్ అవ్వచ్చు. ఎవరో ఎన్నో చెప్తారు, అందుకోసం టెన్షన్ అవసరం లేదు. ఫ్రీ దర్శనం కౌంటర్ ఎనీ టైం ఓపెన్లోనే ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి 8 గంటలకు ఓపెన్ అవుతుంది. లేకపోతే యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ కొడితే మీకు చెప్తారు టికెట్ కౌంటర్ ఎక్కడ అవుతుందని వాళ్ళే చెప్తారు. ఆ టైంకి మీరు 1 గంట ముందే వెళ్ళిపోవాలి. చాలా పెద్ద లైన్ ఉంటుంది అనుకొని టెన్షన్ అవసరం లేదు. ఆ రోజు దర్శనంకి మీకు టికెట్ దొరకకపోయినా టెన్షన్ అవసరం లేదు. తక్కువ డబ్బులతో బస్సులోన చుట్టుపక్కల ఉన్నవన్నీ చూసుకొని చక్కగా ఉండొచ్చు. అందుకోసమే ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎప్పుడో మా కొండపైకి వచ్చాం కదా, టికెట్ అయిపోయింది కదా, దైవ దర్శనం శ్రీవారి దర్శనం చక్కగా అయిపోతే చాలు అని మీ మనసులో అనుకుంటే చాలు. అయ్యో ఒకరోజు ఉండిపోవడము ఎంతో ఖర్చు అయిపోతుంది కదా, అదేమీ లేదు. సరేనా? ఇన్నిసార్లు మళ్ళీ ఎందుకు చెప్తానంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి, డబ్బులు ఇంట్లో వచ్చేదే కొంచెంలోన వెళ్ళాలంటే చాలా ఆలోచన. ఇంటి నుండి బయట అడుగు పెట్టిన వెంటనే ఖర్చులు ఎలా ఉంటాయో తెలిసిందే అనుకొని, అందుకే ఖర్చులకు జడిసిపోకొద్దండి. చక్కగా ఇంటి నుంచి ఏవో కొంచెం చిరుతిళ్ళు పట్టుకొని వెళ్ళిపోయినా మీ ఇష్టమేని, లేకపోతే అక్కడ కొనుక్కొని తిన్నా మీ ఇష్టమేని. భోజనాలు అయితే 4 టైంలు ఫ్రీ, వాష్రూమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. చక్కగా దైవ దర్శనం మీకు జరుగుతుంది. మీకు వెళ్ళాలని మీ మనసులోనే సంకల్పం గట్టిగా ఉండాలి అంతే. మేము బస్సులోన రిటర్న్ అవుతున్నాము. అక్కడ ఆటోలు లేవు అస్సలు. కొండపైన ఆటో అనేది ఒక్కటి కూడా మాకైతే కనిపించలేదు. మొత్తం కార్లు, గవర్నమెంట్ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఇవే ఉన్నాయి. మరి ఆటోలు ఎందుకు లేవైతే నాకంతే పెద్దగా ఐడియా లేదు. ఫ్రీ బస్సులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొండపైన మా దర్శనం చాలా బాగా జరిగింది.